मारना लेकते सीधा गुंडों में मारते అట్లాంటి సీజర్ చాప వాళ్ళు అటు కాదు వెనక మళ్ళా బ్యాక్ సైడ్ ఏంటి మమ్మీ ఎవడీడు అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా దడ పుట్టాలి పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా. రైట్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ బాయ్స్ గాయస్ మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసినాం. ఏంటి అంటే మన గుండువాడి ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నా వాళ్ళ మీద చెప్పరా బయట ఏం చేసినాం. अन्ना लेकते सीधा गुंडों में मारते अन्ना लेकते सीधा गुंडों में मारते మనం గుండు గుండు అంటారని చెప్పి ఇక మనం పెంట కొట్టిరుగా మొన్ననే, అందుకోసం రివెంజ్ తీసుకుంటాం. ఇప్పుడు ఖాళీ డేంజర్ డేంజర్ రివెంజ్ అనుకో గాయస్. డేంజర్ అంటే డేంజర్ చేస్తున్నాం మనోడు ఇప్పుడు. గుడ్డు లేకపోయినా సరే మా ఇంట్లోకి వెళ్ళి 2 గుడ్లు అనేది తెచ్చి పక్క కొడతా, కాకపోతే ఇంకా ఎక్స్ట్రా 2 గుడ్లు తెచ్చి మళ్ళీ కొడతా. సరే గాయస్ ఇప్పుడు ఏం చేస్తావు వాళ్ళకి ఇడిగి పంపిస్తావు. నేను ఏం చెప్తా అంటే నేను వీడియోలోకి రాను, నేను వీడియోలో ఆపేస్తున్నా ఇంట్లో అంటారు అని చెప్పి నువ్వు ఫోన్ చేసి చెప్పు. అలా ఇలాకి రా వాళ్ళని తీసుకుని ఇలాకి రా, నేను ఇలాకి వస్తా ఇట్లా మాట్లాడినంత మాట్లాడి కూర్చోబెట్టి దాని గుడ్లు కొట్టి గుడ్ల స్థానం చెప్పేదా మనకి. సరే ఫోన్ అయితే ఇద్దాం ఫస్ట్. అవండి గాయస్ పక్కడే కెమెరా ఫోన్ అయితే ఇద్దాం. నామం కూడా వేసాడు అనుకో తమాషా, మరోజు చూపిస్తాం మీకు గుడ్లు తమాషా. గుడ్లతో నమాసా ఏ గుడ్లతో నమాసా చెప్తాను. బన్యానికి అయితే చేస్తాం. ఇప్పుడు బన్యాడని లేవట్టాలి. ఎవడప్ప ఇంట్లోకి వెళ్ళి హలో షేరా ఎడును. అరే లేషేరేడు యువాడు ఇప్పుడే ఫోన్ చేసినాను యువానికి. అరే యువారు ఆరాబే అంటే ఆడేమంటుండంటే వాళ్ళ ఇంట్లో వద్దంటారంట, వీడియోలు చేయకూడదు అంటున్నారంట వాళ్ళ ఇంట్లో. అందరు తిడుతుర్రంట ఆయనకి, అవసరమా నీకు అది అని చెప్పి. ఏం చేద్దాం ఇప్పుడు. రానంటున్నా ఒకసారి అది కాదు మనం మన దగ్గరకు పోయితే సార్ మాట్లాడదాంగా. సన్ని ఆడితే ఫోన్ ఏదో పడతలేడు. మళ్ళీ ఆడెట్లా మరి సన్ని ఆడు. సరే వస్తున్నావు. ఇంట్లోకి వెళ్ళే వాటి ఎల్ఐసీ తీసుకొచ్చి గుడ్లు కొడుతున్నారు. బాగుందనా? నిజం బాగుంది. గుడ్లు ఈరోజు గుడ్ల వాసనకి మొత్తం పెండ ఐటమ్ తీసుకొస్తాం అనుకో. ఇప్పుడు మెల్లగా కొంచెం పెండ తీసుకొచ్చి కొంచెం గుడ్లు ఒక చిన్న బకెట్లో మిక్సీ కొట్టి సీదా ఏం లేదు, నేను సీదా అట్లా కొడితే వాళ్ళకి పడది. సీదా బాటిల్ తెస్తా, ఆ బాటిల్లో పెండ నింపేస్తా. నీళ్ళు చేసి నింపి మెల్లగా ఉరికిపోతారు. వెనకాల ఇక్కడ కూస్తారు కదా, నువ్వు గుడ్డు కొట్టే ముందే పెండ నీళ్ళు పోసేస్తా. అట్లేం వద్దు. నేను ఒక ప్లాన్ చెప్తున్నారా నీకు, మంచిగా వర్కౌట్ అయ్యే ప్లాన్. చిన్న బకెట్ తీసుకో, ఇంట్లోకి పోయి ఒక చిన్న బకెట్లో కొన్ని నీళ్ళు తీసుకొని కొన్ని మురికి నీళ్ళు చూద్దాం, కొన్ని మురికి నీళ్ళు వేద్దాం. చెరువులకి నీళ్ళు తీసుకొని వచ్చి కాళ్ళ మీద పోసేసాలి. ఇప్పుడు పోసేసి గుండ్లు పాటా గుడ్లు కొట్టేసి రైడ్ అయిపోవాలి మనం. మిడికి రైట్ అయిపోతాం నెక్స్ట్ కాకుండా సరే బనియన్ మీద సరే డేంజర్ చేస్తాం. ఇదిగో బనియాడే ఇద్దరి మీద నాకు రివెంజ్ ఇద్దరి మీద తీసుకుందాం. ఒకవేళ ఇప్పుడు బన్నాను ఒకటి వచ్చిన అనుకో ఆయన మీద చేస్తాము, తర్వాత సన్న మీద చేస్తాం. నెక్స్ట్ వీడియో ఈ వీడియోలో కాకుండా సరే నెక్స్ట్ వీడియో సన్యానికి అయితే చుక్కలు చూపెట్టిస్తాం అనుకో. ఖాళీ కోమల అయిపోయిన అయితే బనియాన్ అయితే తీసుకొని వచ్చేస్తా. ఇప్పుడు మనం మొత్తం అయితే సెటప్ అయితే రెడీ చేసుకున్న తర్వాత బనియాన్ దగ్గరకు పోతాయి. రైట్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయినాము. పెండ అన్నీ తీసుకురానికి జరగో బండి మీద మొత్తం బకెట్ వికెట్ అన్ని చెక్ చేసుకోండు. సీదా ఇప్పుడు తీసుకోవాలి మనం. ఇప్పుడు చెరువులకి తీసుకోవాలి. కలిగి మొత్తం పైగణాలీలు ఉంటుంది అనుకో. ఇప్పుడు బనియానికి అయితే సనియాడు దొరికితే సనియానికి టైం ఉంటుంది. ఆయనకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా చుక్కలు చూపిస్తే ఆయనకి ఇంకోసారి వీడియోలోకి రావాలి, అన్ని వేయాలి. అట్లా చేస్తారు ఎక్కువ ఆయన వీడియోలో. ఆ పెండ అయితే తీసుకున్నాం అనుకో ఖాళీ బనియానికి బడా పడతాయి. ఇప్పుడు కలిపి పెండ వచ్చేసినాం లక్నాపూర్ చెరువు కాడికి. గ్యాస్ మొత్తం గలీజ్ కలిపేస్తున్నాం మేము ఇందులో మొత్తం. బనియాడైతే గ్యాస్ మస్తు అంటే మస్తు గలీజ్గా ఉన్నది వాసన. మన గుండుగాడు ఏమేమో చేస్తాడు గ్యాస్ అయితే అలా మీద. అరే గుండు బాబు మిరాను గాయస్ మన గుండుగాడి ఇల్లు అయితే బాబా గుడ్డు ఇటం కొట్టేసిండు. తెలుసు కదా బోరా అంజవరాజ్ అంటారు మనని. అయిపోయింది మిక్స్ అవుతుంది. ఎడబెడదాం దుప్పుదేని దీని అన్న కిందనే పెట్టేసి పెడితే చుట్టుపక్కల చూస్తున్నారు. ఏం చూడర్రా బేలా అంత అబ్ చేయర్రా. నేను ఏమని చెప్పుకొని వస్తా అంటే యూ ఆర్డర్ వీడియోలోకి రానంటున్నాను చెప్తాను నేను. అప్పుడు వాళ్ళు అవన్నీ ఏమో ఆలోచించారు.
గైస్ ఫైనల్లీ బకెట్ సెట్ చేసినాం మేము. అంత లోపలికి తీసుకొని వస్తాను నేను వాళ్ళ మన గుడ్ సెట్ చేసి మొత్తం ప్లాన్ టు ప్లాన్ డన్. 2 గుడ్లు ఇంకా ఉన్నాయి. ఆ పట్టా కొట్టేసేయాలి. పట్ట నెచ్చి మీద కొట్టినాక నేను సీదా కొట్టి పరారు అయిపోతా. మళ్ళా 2-3 రోజులు మళ్ళా వీడియో ఎందుకు గ్రాండ్ రాండు కాదు వాళ్ళు ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తారా బాబు బేవడొద్దట్లా. నెక్స్ట్ వీడియో మళ్ళీ చూపిస్తాలే. మరి. సార్లు చేస్తే నేను అన్ని సార్లు చేస్తాలే. ఎందుకు ఏమేమి చెప్పు, ఎందుకు రానంటున్నా? రీజన్ చెప్పరా బే, రీజన్ చెప్పు. చెప్పినా కానీ ఇంటర్ వద్దంటారా అని. మీ మమ్మీ సపోర్ట్ చేస్తుంది అన్నావు మొన్న. ఏం వద్దంటున్నా మమ్మీతో. ఎందుకు ఏమన్నా గలీజ్ వీడియోలు చేస్తున్నావా మనం? గట్టిగా మాట్లాడు. అయితే వద్దంటారా ఫస్ట్ పెట్టారు ఎట్లా కాదరా ఇట్లా ఇట్లా నువ్వు దెబ్బలు తింటావు. దెబ్బలు తింటావు ఇట్లా కాదరా ఇగో. అరే అది కాదరా ఇగో ఇట్లా చేస్తే ఎట్లారా మరి. ఇగో ఇప్పుడు బండిగాడు ఆగమైపోతా నేను ఆగమైపోతా. అరే చెయ్యురా నేను సపోర్ట్ ఇస్తా అని చెప్తున్నా కదా. చెయ్యురా అన్నగా చేద్దామన్నా. అరే మెదరా అవి దింగిపోతావురా. అవి దింగిపోతే మాత్రం యువాన్ని ఎత్తి మీద కొడతాం ఉన్న గుడ్డు. గాయస్ ఇప్పుడైతే చలి ఆడుతుంది. పిగారం వెళ్ళా పక్కన పట్టుకొని వచ్చేసామని. సరేనా కర్రీ గైస్ ఇప్పుడైతే ఇగో ఆడ పెట్టినాం. ఆడ ఒకరు ఉన్నారు అందుకోసం అని చెప్పి. అరే నెట్టినప్పుడు చెరువు చూడు. ఫస్ట్ చెరు ఉంటుందా, చెరు మీద గుడ్డు ఉంటుంది. దానికల్లా కొంచెం బకెట్ తీసుకొని గుడ్డు తీసుకొని రాదు. దానికల్లా కొంచెం బకెట్ తీసుకొని గుడ్డు తీసుకొని రాదు. వీడికి వచ్చి వీళ్ళు ఫోన్ ఉందా నీ దగ్గర? ఎవరి దగ్గర లేదా ఫోన్? నేను ఇడు ఉంటా. ఇడికి వచ్చి ఇక్కడ పెట్టేసారు. చూసాను ఇక ఇక్కడ పెట్టేసి. నేనైతే రాను. గట్టిగా మాట్లాడాడు. నేనైతే రానా. నాకు ఉల్లు చెప్తున్నా. వీడియోలు చేసుకుంటా. నాకు తమ్మునేలు పంపి నేను స్టోరీ పెడతా. తమ్మునేలు అరే సపోర్ట్ మై బ్రదర్స్ అని ఏదో చెప్పురా రే బిడ్డ ఏం చేద్దాం ఇప్పుడు. కలిగి పోమా మొడ్డ ఉడిపేద్దాం. నీ మీద నాకు చాలా డౌట్ వస్తుంది. ఏంది నీ మీద చాలా డౌట్ వస్తుంది. నా బిడ్డ అట్లాంటి లెక్కలు చేయకుండా వీడియో ఇట్లా ఆన్ చేసి చూపెడతా నేను. ఏమో అన్న మీరు చెప్పలే. మీరు దొంగలు ఏం చేయమరా. అరే గాయస్ నా ముఖం చూసి అట్లా కనబడుతుందా? ఎప్పుడు నేను అట్లా చేస్తాను. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప. ఇలాంటి దొంగ పనులు అయితే అస్సలు చేయను. మనకి పాపం మన తమ్ముడు అంటే నాకు ప్రాణం గాయస్. అది కాదు ఇప్పుడు బకెట్ తెచ్చి ఇక్కడ పెడదాం. బండి అంతా మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వద్దాం. నేను మెల్లగా బండ్లకి గుడ్డు తీసుకొని చీట్లో పట్టుకొని మెల్ల జోబులో పెట్టుకొని వచ్చేసా. ఖాళీ వీడియో తీద్దాం. అదే ఆ పొరలాగా రమ్మని రా వీడియో తీయమని. సరేనా ఇడ పెట్టిద్దాం బకెట్. నేను పోయి నువ్వు ఇటంగా రా మాట్లాడదామా అంట. ఆ పొరలు వచ్చినాక చెప్దాం బాబు. గాయస్ అయితే ఇప్పుడు రంగలే కలిగి మోడ ఓడిపేస్తాం. కానీ డేంజర్ అంటే డేంజర్ చేస్తాం అనుకోరు. ఇప్పుడు ఇంకోసారి ఫ్రాంక్లా చేస్తాను. నిజంగానే చెప్తున్నా. మమ్మీ అయితే చాలా ఫీల్ అవుతున్నా. ఏం కాదు మమ్మీకి నేను అరే చెప్పు అంటే జస్ట్ వీడియో కోసం ఏంటంటే అందరు ఎట్లా అంటే నెక్స్ట్ లెవెల్ కావాలంటారు. అందుకోసం అని ఇట్లా చేసినాము. సారీ అంటే ఏమైనా తప్పుగా చేస్తే యువాన్ మీద. అరే అది కాదు ఈడ సెట్ చెప్పి నేను పోతున్నా. గాయస్ ఇగో మస్తు అంటే మస్తు వెనకమాల బ్యాక్ సైడ్ అడుగుతున్నాం అని బతిమలాడినాం. ఏమంటున్నా అంటే మా మమ్మీ వద్దంటుందన్న. మొన్న పెండ కొట్టినాం కదా, వాళ్ళ మమ్మీ కూడా చాలా తిట్టిందంట ఇంట్లో. వాళ్ళ ఇల్లు ఇక చూసారుగా వీడియోలు. ఇక వాళ్ళ రిలేటివ్స్ కూడా వాళ్ళ ఇల్లు కూడా ఏంది వీడియోలు చిల్లర వీడియోలు అది అని అన్నానంట. అందుకని వస్తలేడు బాయ్. ఇగో బాయ్ అయితే ఇప్పుడైతే ఇగో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయితే మాట్లాడుతుండు. బాయ్ వాళ్ళ మమ్మీకి అయితే కన్విన్స్ చేద్దామనేసి అంటున్నాం. కానీ బాయ్ అయితే కన్విన్స్ అయితే లేడు. మా మమ్మీ చెప్తే నేను వస్తా అంటుండు. జర్రా వీడియో దిగా వెళ్ళిపోన్నారు. వెళ్ళిపోయాడు ఏం లేరే. తీ బాయ్. అరే దెబ్బలు తింటావు యువ. కడిగి తమ్ముడు చాలా ఎక్కువైపోయింది. ఒకసారి కడిగి బండితల మీకు కావాలా? మీ మమ్మీ దగ్గర ఇచ్చేసేరా. మాట్లాడతాం రా. ఒప్పుకోకపోతే అప్పుడు లైట్ తీసుకుంటాను. సరేనా? అరే పోయి మాట్లాడనా? అరే రా పోయి ఒప్పుకుంటుంది ఒప్పుకోదో పోయి మాట్లాడితే తెలుస్తుంది. పోయి మాట్లాడదాం. పోయి కావాలంటే మీ మమ్మీకి అన్నా నేను చాలా ఒప్పించి చూసిన. అరే నువ్వు మాట్లాడింది వేరా, మేము మాట్లాడుతుంది వేరా. ఏం కాదు తక్కువ ఒప్పిస్తాం. అరే ఒకవేళ మేము మాట్లాడినా కూడా వద్దు అన్నది అనుకో, మేము మాట్లాడినా కూడా వద్దు అన్నా అనుకో, వద్దు అంతే ఫుల్లాబాద్. అప్పుడు అరే ఇగో అవన్నీ ఇగో మేము మాట్లాడినాక వద్దు అంటే వద్దు రాబీ. అయితే చేస్తాం రాబీ మేము. అన్నా చెప్తున్నా కుళ్ళ మా అమ్మ అసలు ఒప్పుకోలేనా.
నువ్వు ఎంత రంగడించుకుంటా రంగడించుకో మా అమ్మ అసలు ఒప్పుకోదు. అదే రా బై మేము మాట్లాడతాం రా బై ఒప్పుకోకపోతే మేము మాట్లాడతా అంటున్నాడు మనోడు ఇంటలేడు గాయ చాలా చాలా అంటే చాలా దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఎవరు చేస్తుండు వాడైతే ఓరే మీకు ఓరే అనిపిస్తుంది. సారీ చెప్తున్నాం కదా మీ మమ్మీకి వచ్చి సారీ చెప్తాం చెప్తాం రా బై ఇంకోసారి ఇట్లా ఇది కాదు అని కూడా చెప్తాము. అది ఏంటంటే వీడియో కోసమే కేవలం అది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే నెక్స్ట్ లెవెల్ కావాలంటారు అని చెప్పి మేము అట్లా చేసినాం అంతే. ఆ వీడియో ఎంత క్లిక్ అయింది వీడియో వల్లనే మనకు ఇట్లా పేరు పెరుగుతుంది. అందరు ఎంతమంది గుర్తుపడితే పెండ అది పెండ అనుకుంటా ఎట్లా నేను బయటకి ఏమంటారు ఏమరా అట్లా కొట్టిరు పెండ అది అంటారు బయటకు పోయినా తెలుసా. అరే అట్లా కొట్టిరా అంటే అరే ఆ వీడియో అరే ఇంకా మస్తు మంది అట్లాంటి సిగర్ చేప వాళ్ళు అటు కాదు వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ చేప వాళ్ళు ఎట్లా వేసారు అరే ఇంకా బకెట్ లో మొత్తం కొట్టేసిర్రా. మొన్న పిండి వీడియో కూడా చూసిన ఆ పిండి వీడియో పిండి వేసే పెండ మీన కొట్టుకోలే అట్లా అంటే ఇది అంటారు డాన్సర్ బాయ్ కి పొక్క పడ్డది ఇడ మళ్ళనేమో దినాకర్ బాయ్ కి చేతి తిరిగింది ఇడ అవన్నీ వీడియోలు దినాకర్ బాయ్ కి చేతి తిరగాలి వీడియోలు కావు రియల్ గా అవి ఆ పొక్క వాళ్ళింది మా అత్తమ్మ వాళ్ళ అన్నాడుగా బాయ్ చేతి తిరిగింది బాయ్ కూడా. అరే చాలా మోదరుందా అరే పోయి మాట్లాడదాం అరే కరారబే అరే యువ ఇట్లా చెప్పాలి తింటావు కరారబే అరే యువ అరే 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 ఇంత గలీజ్ వద్దురా కొట్టుడు కాదురా. అరే నీతో కాదురా మీ మమ్మీతోనే ఉన్న ప్రాబ్లం మేము మమ్మీతోనే మాట్లాడతాం అంటున్నాను నేను. దాన్ని ఒప్పుకోదు మీరు ఏమన్నా చేసుకోరు అస్సలు ఒప్పుకోదు మా మమ్మీ. అరే ఇంద్రా అరే నువ్వు ఒప్పుకొని ఫస్ట్ పోతే తెలుసారా పెద్ద సేటు. అరే కాదురా బాబు నువ్వు నీకు ఇంట్రెస్ట్ లేదురా అరే నేను ఇంట్రెస్ట్ లేకపోతే అరే ఎన్నిసార్లు 100 సార్లు వచ్చినప్పటి నుంచి వీడియో ఉన్నప్పుడు 100 సార్లు బతిమాడినాం. వీడియో ఆఫ్ అయినా కూడా మళ్ళీ ఎందుకు పెండవు అదే మంచి ఏమన్నారు మంచి. అరే వీడియో పెండ చూసినాక కూడా నీకు ఎంత చెప్పినా ఎంత సారీ చెప్పినా నేను అరే మరి అరే ఇప్పుడు వీడియో చేసేది ఎందుకురా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీకైనా కాదురా. ఏంటి మమ్మీ ఎవడీడు ముఖంలో ముఖ చిత్రాలు మొత్తం నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. మొత్తం క్యాప్చర్ బ్రో మొత్తం క్యాప్చర్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం అంటే ఇప్పుడు నా మీద నా వీడియో ఇది వీడియో 90 వేసినట్టున్నాడు సైకో. మీకు చూపిస్తారా అరే మీకు చూపించి ఇద్దాను బతిలాడినారా నీకు నువ్వేమైపోయాక మమ్మీ డాడీ ఇవి మస్తు అయిపోయినాయి చాలా అలాగే వేసేసారు వీడియో నా మీద ఇంత గలీజే వేసేసారు ఇట్టనా ఇంత గలీజ్ చేస్తావు గలీజ్ చేస్తావు అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా వీడియో మీ మమ్మీ ఇవన్నీ కాదు వాళ్ళు వీడియో ఇంత గలీజ్ చేస్తారా మీరు ఇంత నువ్వు పెండ రోజునా పెండ రోజునా అయిపోయా తెలికిచ్చేది. అరే ఈ ఏడు కింద వచ్చిరా మొత్తం పెద్ద ఏడమై స్నానం చేసుకోవాలి ఇంటికాడ ఉద్దాం అలా పడతారు ఇట్లా పోతే చిచ్చి హోప్ఫుల్లెస్ పీపుల్. మళ్ళీ మా ఇంట్లో గుద్దవద్దు ఇంకా ఆ రోజు మంచిగా అడిగి పంపిస్తున్నాను నన్ను కూడా ఇప్పుడు నాకు తెలియదు నాకు నాడు ఎగ్జామ్ కూర్చోడము. అరే ఆలీలే వాడినారా ఆయన ఎందుకన్నా మంచిగా నేను వాడినంట వీళ్ళు చెప్పిర్రు ఏడుకోవద్దా ఏమన్నా వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఎంత గలీజే వేస్తా చూసుకో గైస్. ఇగో మొత్తం ఇగో ఇంకా మొత్తం పెళ్ళి వేసిర్రు మొత్తం గలీజే వేసిర్రు ఇగో గుడ్డు కొట్టిర్రు
ఇగో ఇంత పెద్ద ప్లాన్ వేసారని నాకు తెలియదు ఎంత అసలు నాకు తెలియదు డౌటే రాలే అసలు మా మాస్టర్ మైండ్లు ఉన్నాయి మొత్తం మాస్టర్ మైండ్లు ఉన్నాయి వీళ్ళవి ఇక నా మైండ్ ఇక పని చెప్పాల్సి వస్తుంది నా మైండ్కి ఇక మన మైండ్కు పని చెప్తే ఇక అలా ఉంటుంది మొత్తం ఈయనకే నెక్స్ట్ ఎవరికి లేదు టార్గెట్ బాయ్కి అయితే టార్గెట్ వేస్తా గలీజ్ టార్గెట్ వేస్తా ఈ పెండా పిండ మనతో కాదు మనం పుట్టించే ఎట్లా భయం దడ పుట్టాలి అట్లా చేస్తా కానీ మెంటల్ వేసేస్తా కానీ అంటే చిన్న పొరలే ఉన్నాయి మన దగ్గర కానీ వేరే ఉంటుంది మొత్తం మీ పెండ పోసుడు గుడ్లు కొట్టుడు ఇవన్నీ ఉన్నాయి సీదా అటాకే డైరెక్ట్ వేరే ఉంటుంది మనతో ఫన్ అలాగా మీ ఫన్ అంటే ఏంటో చూపిస్తా రివెంజ్ అంటే ఏంటో కూడా చూపిస్తా వీడియో ఎండ్ చేసేద్దాం ఏం చేద్దాం షేర్గా నెక్స్ట్ ఏం ప్లాన్ వేసారు నా మీదనే ప్లాన్ అయితే సక్సెస్ఫుల్ అయినది బండి అయితే నమ్మడానికి కూడా ఫస్ట్ బండి అంటే డౌట్ వస్తుంది ఎందుకంటే ముంగంటే గుడ్డు ఉంది బండిలా అట్లా డౌట్ వస్తుంది అనుకున్నాను మనోడు బొబ్బ గ్యాండ్ అంటున్నాడు ఖాళీ బొబ్బ గ్యాండ్ గుడ్డు 3 రోజుల నుంచి పెట్టుకొని తిరిగితే ఏడొస్తా డౌట్ అరే మీ ఇంట్లోనే ఉండదురా 3 రోజుల గుడ్డు మీ రూమ్ లో పెట్టలేవా సరే కానీ నీళ్ళు లేకపోరు బాయ్ తీసుకొస్తా 2 లీటర్ వాటర్ వాసన నీళ్ళు వాడి రాలీలు వాడిరేంది అదే మంచి నీళ్ళే వాడినాం నీళ్ళు వాడితే అడిచారా మరి గైస్ వీడియో నచ్చినైతే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ మ్యాడ్ బాయ్స్ అయ్యో నా మీద కూడా షూర్ అయిపోయింది నేను రివెంజ్ తీసేసుకున్నా కానీ నెక్స్ట్ ఈ రివెంజ్ మా బాయ్కే సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి టెండర్ వేసిన అలా ఉంటది ఈసారి అయితే మొత్తం నీకు ఎట్లా అనిపిస్తుంది కొట్టగానే ఇప్పుడు నేను ఒక్కొక్కటి మా తమ్ముడికి నేను సపోర్ట్ ఇస్తాను ఇప్పుడు మేము తమ్ముళ్ళు అన్నదమ్ములు అన్నదం ఆపేస్తే మంచిగా గాయస్ కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ అయితే వేయాలి ఇంత గలీజ్ చేసి మొత్తం ఇగో వాసన అయితే గలీజ్ వస్తుంది సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అని మొన్నెట్లా భరించుకుంటే ఏమో కానీ మొత్తం ఆగం చేసిరు గాయస్ ఆల్ రైట్ బై బాయ్